హలో నమస్తే. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో ఫస్ట్ అవే మ్యాచ్కి అయితే రెడీ అయిపోయింది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా రాజస్థాన్ రాయల్స్తో తన ఫస్ట్ అవే మ్యాచ్ ఆడబోతోంది. మరి ఈ రెండు మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరు వాళ్ళ పవర్ఫుల్ హిట్టింగ్ చూపించబోతున్నారు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ తేజస్వి. సో ఫస్ట్లీ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమో ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయి వస్తుంది, అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీని ఓడించి వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఇప్పుడు ఎవరిది పై చేయబోతుంది అంటారు సార్? అంటే వెరీ డిఫికల్ట్ టు సే, ఎందుకంటే వైజాగ్ వెన్యూ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది, గ్రౌండ్ సైజ్ చిన్నది. సో ఫస్ట్ మ్యాచ్ కూడా బిగ్ హిట్టింగ్ చూసాం మనం ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ అక్కడ అడ్వాంటేజ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. సో బ్యాటింగ్ ఫస్ట్ టీంకి టాస్ గెలిచిన వాళ్ళు యూజువల్గా చేజింగ్నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పటివరకు ఏ టీం కూడా, ఏ కెప్టెన్ కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నది లేదు. కానీ నా దృష్టిలో ఏంటంటే రెండు టీమ్స్లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎవరు పెద్ద స్కోర్ పెడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఇంకోటి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైజాగ్ క్రౌడ్ ఎవరిని సపోర్ట్ చేస్తారు ఆ విషయంలో నాకు కొంత సందేహం ఉంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి సెకండ్ హోమ్, ఫస్ట్ హోమ్ అయితే కాదు. ఢిల్లీ ఇట్ ఈస్ నాట్ వైజాగ్ టీమ్. బట్ ఏంటంటే ఓనర్స్ తెలుగు వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు సెకండ్ హోమ్గా పెట్టారు, బాగానే ఉంది. బట్ సన్ రైజర్స్ టీంలో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ లోకల్ బాయ్, వైజాగ్ కురాడు. సో అతనికి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఇంత కష్టపడి దాన్ని సెకండ్ హోమ్గా చేసుకుంటే మరి అక్కడ సపోర్ట్ వాళ్ళకి లభిస్తుందా లేకపోతే సన్ రైజర్స్కి వస్తుందా? ఎందుకంటే సన్ రైజర్స్ కూడా ఎంత చేసినా అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీం, హైదరాబాద్ టీం అయినప్పటికీ చాలామంది లాయల్టీస్, అంటే రాష్ట్రాలు విడిపోకముందు మొత్తం మీద సన్ రైజర్స్కి తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన సపోర్ట్ కూడా ఉంది. సో ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో 300 కొడతారు అని అనుకున్న సిచ్యువేషన్స్లో ఎక్కడో అంటే ఓపెనింగ్ ఆర్డరే డిస్టర్బ్ అయిపోయింది. సో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల అలాంటి జరిగిందంటారు సార్? అంటే ఈ 300 అనే అబ్సెషన్ వదిలేయాలి. 300 కొట్టాలి మేము, పెద్ద స్కోర్ చేయడం కాదు. యు ఆర్ దేర్ టు విన్ ద మ్యాచ్. సిచ్యుయేషన్ ప్రకారం మ్యాచ్ గెలవాలి. మ్యాచ్ గెలవాలంటే మీరు కొంత దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ దేర్ మ్యాడ్నెస్. వాళ్ళు ప్రతి బాల్ని 6 కొట్టాలంటే కాదు కదా. ఇప్పుడు వికెట్లు పడినా కూడా మేము అదే స్టైల్లో ఆడతాం. ఒక ఫేజ్లో యూ కెన్ టేక్ టైం తీసుకుని ఒక కన్సాలిడేషన్ చేసి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లాస్ట్ 5 ఓవర్స్లో కూడా మీరు 100+ రన్స్ చేసే పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు మీరు ఆ కన్సాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ సన్ రైజర్స్ ఏంటంటే ప్రతి ఓవర్లో ప్రతి ఒక్కరూ రావడం, బ్యాట్ ఊపడం జరుగుతుంది. అది కొంచెం తగ్గించు. 300 అవన్నీ వదిలేయాలి. మ్యాచ్ సిచ్యుయేషన్ ప్రకారం ఎలా ఆడాలి, ఒకవేళ చేజ్ చేస్తుంటే దాన్ని చేజ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మీరు లాస్ట్ టైం ఎల్ఎస్జీ మీద చూసాం, 170 స్కోర్ని 9.4 ఓవర్స్లో చేంజ్ చేస్తారు. అవసరం లేదు. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ డే, మీరు కొడితే ప్రతిదీ బౌండరీ వెళ్తుందంటే ఓకే. బట్ యూ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు సిచ్యుయేషన్. ప్లే ద సిచ్యుయేషన్ ప్రకారం ఆడాలి తప్ప. సో ఆ విషయంలో ఫస్ట్ ఇది ఒక వేకప్ కాల్. సెకండ్ మ్యాచ్లో అదొక వేకప్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఎల్ఎస్జీ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు, కానీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ రాలేదు లాస్ట్ మ్యాచ్లో. ఒక నోటబుల్ పార్ట్నర్షిప్ కూడా లేదు. ఎనీ ఫార్మాట్ పార్ట్నర్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పెద్ద పార్ట్నర్షిప్ అంటే కనీసం, అంటే ఈ T20లో మీకు బ్రహ్మాండమైన సెంచరీ పార్ట్నర్షిప్లు అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 40-50 రన్స్ పార్ట్నర్షిప్స్ ఉంటే యూ విల్ గెట్ ఎ డీసెంట్ స్కోర్ అండ్ గెట్ అ విన్నింగ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో కూడా ఫస్ట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం జరిగింది బ్యాటింగ్ పరంగా. అశుతోష్ శర్మ నిలబడకపోతే ఆ మ్యాచ్ వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ లేవు. సో వాళ్ళ బ్యాటింగ్ ఈరోజు ఎలాంటి చేంజెస్ చేసుకొని రావాలంటే? చేంజెస్ అంటే కేఎల్ రాహుల్ యాడ్ అవుతాడు మోస్ట్లీ. అతను టీంతో చేరడం లేదో మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అతను ఫస్ట్ బేబీ పుట్టడం గురించి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. సో అతను టీంలో చేరితే ఏంటంటే ఆ సాలిడిటీ వస్తుంది. లేకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి వరుసగా 7 for 3 ఎవరైతే వన్ స్టేజ్, ఒకసారి 65 for 5. అలా కాకుండా మిడిల్ ఆర్డర్లో ఒక సాలిడ్ ప్లేయర్ ఉంటే రాహుల్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మిగతా అందరూ బిగ్ స్ట్రైకర్స్ ఉన్నారు కాబట్టి అతను ఉంటే ఒక ఎండ్లో ఉంటే లైక్ వాట్ ది రోల్ ప్లేడ్ బై విరాట్ కోహ్లీ ఇన్ ఆర్సీబీ. సో ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో ఉంటే మరోవైపు ఆ బిగ్ హిట్టర్స్ పెద్ద స్కోర్ చేస్తున్నారు. సో ఒకవేళ రాహుల్ వస్తే కనుక టీంకి ఆ సాలిడిటీ వస్తుంది. అశుతోష్ శర్మ మీదో లేకపోతే విప్రజ్ నిగమ్ మీదో ఆధారపడాల్సిన అవసరం రాదు. దే హ్యావ్ గాట్ గుడ్ బ్యాటింగ్ లైనప్ యాక్చువల్లీ. అభిషేక్ ప్యూరెల్, ఫాఫ్ డు ప్లెసీ, మెగ్గర్ ఇలాంటి ప్లేయర్స్ ఎవరైనా క్లిక్ అయితే ఐ థింక్ దే విల్ గెట్ ఏ వెరీ గుడ్ స్కోర్. అండ్ మెయిన్గా అంటే ఎవరైనా సరే మెయిన్గా ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ గెలవాలి అంటే ఓపెనర్స్ మీదే బౌలర్ స్ట్రాటజీస్ వేసుకొని రావాల్సి వస్తుంది. సో వీళ్ళు ఎలాంటి, అంటే మెయిన్గా అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్, వీళ్ళు ఎలాంటి బాల్స్కి ఇబ్బంది పడి అవుట్ అవుతున్నారు సార్ అసలు?
అభిషేక్ శర్మ ఎలాంటి బాల్ వేసినా దాన్ని 6 కొట్టే ప్రయత్నం చేస్తాడు. ట్రావిస్ హెడ్ కొంతవరకు హీ విల్ వెయిట్ ఫర్ ద లూజ్ బాల్ కానీ అభిషేక్ శర్మకి వచ్చిన అంటే అతని స్ట్రెంత్ అదే, అతని వీక్నెస్ అది. ప్రతి బాల్ని కూడా ఎందుకంటే పవర్ ప్లేలో మీకు ఆ గ్యాప్స్ ఉంటాయి. మళ్ళీ ఇద్దరు ఫీల్డర్సే బౌండరీ లైన్ మీద ఉంటారు కాబట్టి అతను యూజువలీ ప్లేస్ బాల్ ఇన్ ద ఎయిర్ మోస్ట్ ఆఫ్ ది టైం. అతను ఎప్పుడు నేలబారుగా ఆడే ప్రయత్నం చేయడు, దాంతో గాల్లో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో వాళ్ళకి ఎవ్రీ టీమ్ ఎల్ఎస్జీ అలాగే దే కేమ్ అప్ విత్ ఏ వెరీ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఫుల్లర్ లెంత్ వేశారు, ఫుల్లర్ లెంత్ వేసి వీళ్ళు షార్ట్ లెంత్ వేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సో వీళ్ళు కూడా అదే రకమైన స్ట్రాటజీతో వెళ్తారు. అలాగే మనం ఇంకోటి కూడా చూసాం, పంజాబ్ మ్యాచ్లో వైడ్ యార్కర్స్ చాలా బాగా ఇంపాక్ట్ చేయడం అనేది మన వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు చూసాం. సో దే విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ ఎ స్ట్రాటజీ టు కట్టెయిల్ ఈ ఓపెనర్స్. కనుక వాళ్ళని వదిలేస్తే పవర్ ప్లే 6 ఓవర్లో 100 రన్స్ కొట్టేస్తారు. సో ఒక మ్యాచ్ మీ చేతిలో జారిపోతుంది కంప్లీట్గా. సో ది మెయిన్ టార్గెట్ ఈజ్ టు రెస్ట్రిక్ట్ దీస్ 2 ఓపెనర్స్, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్ అయితే, వీక్నెస్ మన బౌలింగే. అంటే ప్యాట్ కమిన్స్, షమి ఎంతవరకు వాళ్ళు చేయగలరో అంతవరకు చేస్తున్నారు, కానీ ఎక్కడో మన బౌలింగ్ వీక్నెస్ వల్లే మనం లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది అని అనొచ్చు అంటారు. యా, డెఫినెట్గా బౌలింగ్లో ఆ వీక్నెస్ ఖచ్చితంగా ఉంది. పర్టికులర్లీ నన్ను అడిగితే షమి ప్యాట్ కమిన్స్ కంటే కూడా మిడిల్ ఓవర్స్లో కొంచెం ఇబ్బంది పడతారేమో. జాంపా కూడా అంత అనుకున్నంత ఎఫెక్ట్ ఇవ్వట్లేదు. సో బౌలింగ్లో అందుకని బ్యాటింగ్ బాగా చేయాలి. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఏంటంటే బ్యాటింగ్ మీద డిపెండ్ కాదు. బౌలింగ్లో ఎందుకు కావాల్సిందంటే ఒక ఈ పలాని బౌలర్ ఉన్నాడు, మాకు ఒక గన్ బౌలర్ ఉన్నాడు, వికెట్లు తీస్తాడు, లేకపోతే రన్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడు అనే పరిస్థితి లేదు. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. అదొక్కటే వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లంగా అనిపిస్తుంది. కానీ అంటే ఎస్ఆర్హెచ్ విషయంలో లాస్ట్ మ్యాచ్ పక్కన పెడితే జనరల్గా ఎస్ఆర్హెచ్ విషయంలో టాస్ అనేది పనిచేయట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా అంతే జోష్తో ఆడుతున్నారు, అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ చేసినా ఈజీగా చేసేస్తున్నారు అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ టాస్ ఎంతవరకు క్రూషియల్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఎస్ఆర్హెచ్కి నేను అనుకోవడం, వాళ్ళకున్న బౌలింగ్ రిసోర్సెస్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్. మనం ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే చూసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీరు ఆ పెద్ద స్కోరు 260, 270 కనుక బోర్డు మీద పెడితే స్కోర్ బోర్డ్ ప్రెజర్తో అయినా వాళ్ళు అవతల టీం అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు పెద్ద స్కోర్ చేస్తే మీరు కూడా స్కోర్ బోర్డ్ ప్రెజర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో నా దృష్టిలో ఏంటంటే ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్ వీక్నెస్ దృష్టిలో పెట్టుకొని ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు బ్యాట్ ఫస్ట్. అంటే కానీ సీకి దగ్గరగా ఉంది కాబట్టి పోను డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది? డ్యూ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఇంతవరకు జరిగిన మ్యాచ్లో పెద్దగా డ్యూ ఫ్యాక్టర్ మనకి ఏదో కనబడలేదు. అదిగాక ఇప్పుడు కొత్త రూల్ కూడా వచ్చింది కాబట్టి 10 ఓవర్స్ తర్వాత డ్యూ ఎక్కువగా ఉంటే బాల్ కూడా ఫ్రెష్ బాల్ ఇచ్చే అవకాశం ఉంది. సో డ్యూని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాం అంటే మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. చేజింగ్ టీమ్స్ అన్నిసార్లు గెలవట్లేదు, ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ కూడా గెలుస్తున్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్ ముందు రోజు డ్యూ పడిందా, మ్యాచ్ ముందు రోజు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే అనొచ్చు, రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ సీజన్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది, కానీ ఈసారి ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తారంటారు సార్ ఈ 2 టీమ్స్? రాజస్థాన్ రాయల్స్ గురించి చెప్పాలి మనం ముఖ్యంగా. ముందుగా ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ చాలా గమ్మత్తుగా మనకు అనిపించింది. సెలక్షన్లో వాళ్ళు ఎందుకని సరిగ్గా బ్యాటింగ్లో ఒక స్ట్రెంత్ పెట్టుకోలేదు. మంచి ప్లేయర్స్ని, బట్లర్ లాంటి వాళ్ళని వదిలేశారు, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు వదిలేశారు, చహల్ని వదిలేశారు. వాళ్ళకి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ వాళ్ళకి రాలేదు. ఫస్ట్ మ్యాచ్లో హసరంగాని ఆడించారు. హసరంగా వాళ్ళకున్న బెస్ట్ స్పిన్నర్, అతను ఆడించలేదు హసరంగాని. సో వాళ్ళ సెలక్షన్ కానీ వాళ్ళ ఈవెన్ వెన్యూ సెలక్షన్ కూడా వాళ్ళకి జైపూర్లో చాలా మంచి రికార్డు ఉంది. సో చెన్నై తర్వాత ప్రాబ్లీ దే హ్యావ్ ది బెస్ట్ హోమ్ రికార్డ్. మరి వాళ్ళు ఈ సెకండ్ వెన్యూ గౌహటి అనుకున్నారు. గౌహటిలో ఎప్పుడు ఆ పిచ్ వాళ్ళకి సూట్ కాదు. వాళ్ళు గతంలో కూడా వాళ్ళు ఆ గౌహటిలో పెద్ద గెలిచింది లేదు. మరి ఆ వెన్యూ చూసుకున్నారు వాళ్ళు. ఆ వెన్యూలో మరి సో ఏ రకంగా చూసుకున్నా వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్లో ముఖ్యంగా సంజు శాంసన్ ఎలా ఆడతాడో ఇప్పుడు మనకి అతను ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. యశస్వి జైస్వాల్ కూడా మనకి ప్రాపర్ టచ్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతను మంచి టచ్లో మనకి కనపడలేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రియాన్ పరాగ్, అతను హోమ్ గ్రౌండ్ అయినా లాస్ట్ మ్యాచ్లో ఒక 2-3 మంచి 6లు కొట్టాడు. బట్ అతను కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. డొమెస్టిక్లో కూడా అంతకుముందు ఉన్నంత ఫామ్లో ఈ సీజన్లో లేడు. అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు, అతను లాంగ్ గ్యాప్ నుంచి వస్తున్నాడు. సో వాళ్ళకి ఆ తర్వాత బ్యాటింగ్లో పెద్ద పదులు లేదు. అయితే వాళ్ళకున్న ప్లస్ ఏంటంటే ధ్రువ్ జురేల్ ఈజ్ బ్యాటింగ్ వెరీ వెల్. శుభం దూబే కూడా ఫస్ట్ మ్యాచ్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అది మినహాయిస్తే వాళ్ళకి బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆశించిన స్ట్రెంత్ మనకు కనపట్లేదు. బౌలింగ్లో కూడా వీక్గా ఉంది. సో చెన్నై ఒక మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు, ఓకే, మ్యాచ్ ఓడిపోయినా, ఆర్సీబీ చేతిలో ఓడిపోయినా వాళ్ళు కంబ్యాక్ కావడానికి ఇది మంచి అవకాశం ఉంది. చెన్నైకి డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్ చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళని.
బట్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. బట్ ఇక్కడ ఆర్ఆర్ మీద గెలిచి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ ఆర్ఆర్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో ఈ మ్యాచ్ 2 టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవుతుంది. అండ్ మెయిన్గా అంటే సంజు శాంసన్ ఇంకా కెప్టెన్సీ నుంచి తిరిగి వస్తాడా లేదా, ఎప్పుడు ఏ మ్యాచ్ నుంచి ఆడతాడనేది ఒక డౌట్ ఉంది. ఎక్కడో సంజు శాంసన్ కెప్టెన్సీ లేకపోవడం వల్ల రియాన్ పరాగ్ మీద ప్రెషర్ పెరిగి తను బాగా ఆడట్లేదు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ సంజు శాంసన్ బహుశా ఈ మ్యాచ్ వరకు కూడా ఆడకపోవచ్చు. 3 మ్యాచ్లు అన్నారు. చూడాలి తన ఇంజరీ నుంచి అంతా, హ్యాండ్ ఇంజరీ నుంచి అంత తొందరగా కోలుకుంటాడు అనేది. బట్ అది కాదు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే టీం సరిగ్గా సెట్ కాలేదు. బౌలింగ్లో కూడా వాళ్ళకి ఎలాంటి చెప్పుకోగల బౌలర్స్ మనకు కనబడట్లేదు. అండ్ సిఎస్కే విషయానికి వస్తే జనరల్గా అంటే సిఎస్కేలో మెయిన్గా చెన్నై స్టేడియంలో మాత్రమే, చెన్నై గ్రౌండ్లో ఆడడానికి అనుకూలంగా స్పిన్నర్స్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు అనేది ఒకటి బాగా వినిపించింది. కానీ స్పిన్నర్స్ కూడా అంత ఎఫెక్ట్ చూపించలేకపోయారు ఆర్సీబీ మ్యాచ్లో. సో ఈసారి అంటే ఈ గ్రౌండ్లో ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అండ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారంటారు? నన్ను అడిగితే గౌహటిలో మనం ఫస్ట్ మ్యాచ్ చూసిన దాన్ని బట్టి చూస్తే అది స్లో అండ్ లో వికెట్ ఉంది. టిపికల్ చెన్నై కైండ్ ఆఫ్ వికెట్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే దే విల్ ఫీల్ ఎట్ హోమ్. మన చెన్నై పిచ్ లాగానే ఉందని చెప్పి వాళ్ళు వాళ్ళ స్పిన్నర్స్ ఇప్పటికీ వాళ్ళే స్ట్రెంత్. ఎందుకంటే నూర్ అహ్మద్ కోర్స్ అశ్విన్ అండ్ జడేజా అంత ఇంప్రెషన్ కల్పించలేకపోయినా నూర్ అహ్మద్ బౌల్డ్ వెల్ అండ్ ఈ గాట్ 3 వికెట్స్. చాలా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. అతని గుగ్లీస్ని పిక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు బ్యాట్స్మెన్. సో అతను గతంలో ఐపీఎల్ ఆడాడు, కానీ చెన్నైకి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాచ్ విన్నింగ్ బౌలర్. సో నూర్ అహ్మద్ విషయంలో నూర్ అహ్మద్కి సపోర్ట్గా జడేజా అండ్ అశ్విన్ కనుక రన్స్ కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు వేసే ఆ 12 ఓవర్స్ చాలా క్రూషియల్ అవుతాయి. అలాగే ఖలీల్ అహ్మద్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఖలీల్ అహ్మద్ ఫస్ట్ మ్యాచ్లో కానీ సెకండ్ మ్యాచ్లో కానీ అతను వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తాడు. సో చెన్నై బౌలింగ్ విషయంలో ప్రాబ్లం లేదు. చెన్నైకి ఉన్న ప్రాబ్లం అంతా వాళ్ళ బ్యాటింగ్ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి అటు రాహుల్ త్రిపాఠి కానీ, దీపక్ హూడా, శివం దుబే వీళ్ళెవరు క్లిక్ కావట్లేదు. ఓన్లీ రచిన్ రవీంద్ర అండ్ ఫస్ట్ మ్యాచ్లో మనకి వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ మాత్రమే బాగా ఆడారు. ధోని లాస్ట్లో వస్తున్నాడు. ధోని రోల్ అంటే నాకు అర్థం కాలేదు. లాస్ట్ మ్యాచ్లో బ్యాటెడ్ ఎట్ నెంబర్ 9. నెంబర్ 9లో ధోని వచ్చి చేసేదే ఉంటుంది. నెంబర్ 9లో వచ్చిన తర్వాత మీకు అతను వచ్చేసరికి ఆల్మోస్ట్ రన్ రేట్ ఓవర్కి 16 అయిపోయింది ఆస్కింగ్ రేట్. ఆ సిచ్యువేషన్లో అతను వచ్చి ఓవర్కి 2 సిక్స్లు కొట్టినా కూడా ఏం చేసే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ధోని రోల్ ఏంటి? నెంబర్ 9లో బ్యాటింగ్ చేయడానికి మీకు కావాలా? అతను చేసే ఆ లైట్నింగ్ స్టంపింగ్స్ కోసమే అతను టీంలో పెడుతున్నారా? ఇది అర్థం కావట్లేదు. యూ కెన్ హ్యావ్ ఎవ్రీ టీమ్ ఈజ్ హ్యావింగ్ ఏ బ్యాట్స్మెన్ కీపర్. ఇప్పుడు కీపర్ బ్యాట్స్మెన్ అని పోయి బ్యాట్స్మెన్ కీపర్. మీ ఫస్ట్ ప్రయారిటీ యూ హ్యావ్ టు బి గుడ్ బ్యాట్స్మెన్. కీపింగ్ అనేది సెకండరీ అయిపోయింది. అలాంటి సిచ్యుయేషన్లో ధోని రోల్ అయితే నాకు అర్థం కావట్లేదు. ధోని ఎందుకు వై హీఈస్ బ్యాటింగ్ సో లో డౌన్ ది ఆర్డర్. నెంబర్ 9లో అతని కెరియర్ మొత్తంలో రెండోసారి మాత్రం ఆడాడు. సో హీఈస్ నాట్ ఎ టెయిలెండర్గా వచ్చి ఆడడానికి కేవలం వికెట్ కీపింగ్ ఆధారంగా అతన్ని టీంలో ఉంచడం అనేది కూడా అది కూడా క్వశ్చన్ మార్గం మారింది. అండ్ అశ్విన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రాజస్థాన్ రాయల్స్తో ఆడి ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ ఫ్లాస్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా తెలుసు కాబట్టి అది ఎక్కడో డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్ రాజస్థాన్ రాయల్స్? యా డెఫినెట్గా. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూస్తాం ఎవరైనా సరే తమ పాత ఫ్రాంచైజీ మీద బాగా ఆడతారు. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం కేకేఆర్ మీద ఫిల్ సాల్ట్ బ్రహ్మాండ ఇన్నింగ్స్ ఆడాడు. సో పాత ఫ్రాంచైజీ మీద ఎప్పుడైనా సరే అది కసి ఉంటుందో లేకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళ గురించి మొత్తం వాళ్ళ వీక్నెస్లు స్ట్రెంత్ అని తెలుస్తుంది. దాని కారణంగాను ఎప్పుడు కూడా వాళ్ళు ఆడతారు. ఈవెన్ అబ్దుల్ సమద్ సన్ రైజర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు మంచి నాకు ఆడలేదు. ఎల్ఎస్జీకి వెళ్ళి అతను ఆల్మోస్ట్ ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో ఇట్ హ్యాపెన్స్. మనకి ఐపీఎల్లో తరచుగా మనం చూస్తున్నది ఏంటంటే పాత ఫ్రాంచైజీ మీద బాగా ఆడతారు. సో అశ్విన్ సోఫార్ హ్యాడ్ ఏ రాదర్ ఇండిఫరెంట్ స్టార్ట్. అతను సిఎస్కే నుంచి అతని కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అతను ఇండియన్ టీంలోకి వచ్చాడు. సో ఈసారి నేను అనుకోవడం అశ్విన్ మీరు అన్నట్టుగా అతను పుంజుకోవడానికి ఈ మ్యాచ్ ఒక సాధనం అవుతుందని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పార్ స్కోర్ ఎంత అంటారు? అండ్ టాస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటారు? టాస్ ఇక్కడ కూడా ఎవరైనా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్. ఎందుకంటే పెద్ద స్కోర్లు రావు కాబట్టి మీరు ఇఫ్ యూ కెన్ రెస్ట్రిక్ట్ యువర్ అపోనెంట్ టు అరౌండ్ 150, 160 మీకు చేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఎవరు టాస్ గెలిస్తే మాత్రం డెఫినెట్గా ఎవరైనా ఫీల్డింగ్ తీసుకుని పార్ స్కోర్ ఐ థింక్ విల్ బి అరౌండ్ 160, 170 దాటే అవకాశాలు తక్కువగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యాచెస్ రెండు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇద్దరికి అటు సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో కానీ ఇటు కానీ రెండు క్రూషియల్ మ్యాచ్, బ్లాక్ బస్టర్ సండే లోడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది IPL 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.